హాయ్ వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 1/2 kg చికెన్ అండి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టీ స్పూన్ కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మనకి డబల్ మసాలా కావాలంటే 2 స్పూన్స్ యాడ్ చేయండి. అన్నీ నేను ఇక్కడ నార్మల్ మసాలాతోనే చేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 టైమ్స్ వేసాను. 1 టీ స్పూన్ తీసుకోండి చాలు. ఇప్పుడు ఇందులోకి నేను ఈ బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఇది ఒక 1 టీ స్పూన్ ఉంటుంది. ఇందులోకి స్పైసెస్ 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా సాజీరా, చిన్నది అనాస పువ్వుది ఒక రెక్క వేయాలి, ఒక బిర్యానీ ఆకు, ఒక కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఇది రాతి పువ్వు అండి. ఇది కూడా కొద్దిగా వేయాలి, ఎందుకంటే దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసుకొని వేస్తున్నాను. నిమ్మరసం ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా ముక్కలకి పట్టిద్దాం. పెరుగు ఇప్పుడే వేయొద్దండి. ఈ మసాలాలన్నీ ముక్కకి మంచిగా కలిపి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టాలి. పెట్టాక మనం పెరుగు వేసి కలపాలి. ఇలా చేసి చూడండి, బిర్యానీ టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి. మసాలాలతో పాటే పెరుగు వేయడం అలా బాగుండదు బిర్యానీ ఎప్పుడైనా. ఇది 10 నిమిషాలు పక్కకు పెట్టాక ఇందులోకి మనం పెరుగు వేద్దాం. ఫ్రెష్ పెరుగండి ఇది, పుల్లటి పెరుగు అలా ఏం వేసుకోకూడదు. ఇది ఒక 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అని అనిపిస్తే ఒక 4 స్పూన్స్ వేసుకోండి. కరెక్ట్గా ఇలా మెజర్మెంట్స్తో చేసుకోండి, చాలా టేస్టీగా బాగా కుదురుతుంది. నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి బిర్యానీలో. మనం మసాలా అంతా కలిపాక ఆయిల్ అనేది పైన తేలాలి. అప్పుడే ఆయిల్ ముక్కలకి, రైస్కి మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేశాను. కొద్దిగా ఇందులో వేస్తున్నాను, కొన్ని లాస్ట్లో కూడా వేస్తాను. నేను కొన్ని ఉంచాను. ఇలా ఆనియన్స్ కూడా వేసాక మళ్ళీ ఒకసారి కలపాలి. స్పూన్తోని అలా కలపొద్దండి, చేయితోనే మంచిగా ముక్కలకి మసాలా పట్టేలాగా కలపాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి చీల్చి కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. నేను ఇక్కడ పుదీనా వేయలేదండి, లేదని. పుదీనా కూడా వేయాలి. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ కోసం ఒక 1/2 అవర్ పక్కకు పెట్టి రైస్ పెడదాం. ఇవి 1/2 kg బియ్యం అండి. 1/2 kg చికెన్, 1/2 kg బియ్యం. మనకి ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు బియ్యం. 1/2 kg చికెన్కి 1 kg బియ్యం కూడా తీసుకోవచ్చు. అన్ని మసాలాలన్నీ మంచిగా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం అన్ని స్పైసెస్ అన్నీ వేయాలి. కొద్దిగా లవంగాలు, సాజీరా. మళ్ళీ దీన్ని బిర్యానీ బగారా రైస్ లాగా కూడా వండుకోవచ్చండి అన్నంని, అలా ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేయాలి, ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. వేసి రైస్ 70% కుక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఆ మ్యారినేట్ పెట్టుకున్న చికెన్లో వేస్తున్నాను. మనం కలిపికి పెట్టాం కదా చికెన్, అందులో వేసేస్తాను. అంతే. ఈ ఆనియన్స్ కొన్ని పైన వేస్తున్నాను. కొద్దిగా పాలల్లో పసుపు కలిపి వేస్తున్నాను. నేను చికెన్లో ఎక్కడ పసుపు వేయలేదండి, ఇదే చాలా బాగుంటుంది. ఈ పసుపే చిక్కగా కలిపి కొన్ని పాలు తీసుకొని ఇలా వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్
కుక్ చేసుకుందాం. పెంక పెట్టి సిమ్లో పెట్టి ఒక ½ an hour వదిలేయాలి. చూడండి, ½ an hour తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఖచ్చితంగా ½ an hour వదిలేసేయాలి. సిమ్లో పెట్టి పెంక ఖచ్చితంగా పెట్టాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఇది అని హడావిడి లేకుండా, ఎక్కువ తక్కువ స్పైసెస్ కాకుండా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే స్పైసెస్తోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చూపించాను, ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అవుతుంది అన్నప్పుడు తీయాలి. రైస్తోనే అంతా ఉంటుంది. ఆ రైస్ మెత్తగా అయితే బాగుండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.